పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును గాక. సన్ రైజ్ విత్ స్క్రిప్చర్స్ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మీరందరూ మరి దేవుని కృపలో సంతోషంగా ఆనందంగా ఉన్నారని భావిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అలాగే ప్రతిరోజు ఈ వాక్యాన్ని వినేటువంటి వాళ్ళు, ఛానల్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సో మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాం. మంచిది, ఈరోజు వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఈ భూమి మీద మనిషి ఆయుష్ చూసినట్లయితే చాలా స్వల్పమైంది. ఆదిలో దేవుడు వాళ్ళ ఆయుష్తో, అప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆయుష్ ఇప్పుడు ఉన్నటువంటి ఆయుష్ మనం పోల్చుకుంటే దాదాపుగా 1000 సంవత్సరాలు దగ్గరగా బ్రతికినటువంటి వాళ్ళు బైబిల్లో ఉన్నట్టు మనం చూస్తున్నాం. మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. 31 సంవత్సరాలు ఇంకా బ్రతుకుంటే 1000 సంవత్సరాలు ఉండేవాడు. శివాడు మన ఆయుష్ ఎంత 70 లేదా 80 సంవత్సరాలు అని అన్నారు. అది కూడా చాలా మంది రీచ్ అవ్వడం కష్టంగానే ఉంది. ఈ స్వల్ప జీవితంలో మనిషి అహంకారంగా, గర్వపూరితంగా జీవిస్తూ ఇంకా తన గర్వానికి ఏమాత్రం అడ్డు అదుపు లేదు అన్నట్టుగా కొన్నిసార్లు మనిషి వ్యవహరిస్తూ ఉంటాడు. మనిషి గర్వానికి కారణం ఏంటో తెలుసా? మనిషిలో తనకు కలిగిన ప్రతీది కూడా తానే చేసుకుంటున్నాను అని అనుకోవడం. అంటే కొంతమంది డబ్బును బట్టి గర్విస్తారు, కొంతమంది ఆధిక్యతను బట్టి గర్విస్తారు, కొంతమంది పదవులను బట్టి గర్విస్తారు, కొంతమంది చదువులు బట్టి గర్విస్తారు, జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి. సో వివిధ రకాలుగా గర్వానికి కారణం ఉంటుంది. ఒక మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, మీ జీవము ఏ పాటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి వారే కదా అని అంటాడు. సో ఆవిరి లాంటి ఈ జీవితం, ఆవిరైపోయేటువంటి ఈ జీవితం, ఇక అంత నేనే చేసుకున్నాను అని గర్వంతో నడిస్తే గనక నేనంటాను అంతకంటే మూర్ఖులు ఈ లోకంలో, ఇంకా అవివేకులు ఇంకెవరు ఉండరేమో ఈ లోకంలో. కొద్ది కాలం ఉండే ఈ లోకాన్ని విడిచిపెట్టే మనకు అంత గర్వమా? ఒక మాట, నీకున్న ఆధిక్యత, నీకున్న జ్ఞానం, నీకున్న తెలివి, ఇవాళ నువ్వు సంపాదించుకున్నటువంటి డబ్బు, నీకు కలిగిన సమస్తం ఎవరి వలన కలిగినాయి? దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు అందం ఇవ్వకపోతే, దేవుడు ఐశ్వర్యం ఇవ్వకపోతే ఇవన్నీ నీకు కలిగి ఉండేయా? నేను సంపాదించుకుంటున్నాను అని డబ్బు చూసి గర్వించే వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాను, దేవుడు ఆరోగ్యం ఇవ్వకుండా ఉండుంటే నువ్వు సంపాదించుకునేవాడువా? అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు. దేవుడు అందహీనులుగా ఒకవేళ చేస్తుంటే గనక నువ్వు గర్వించేదానివా? గర్విస్తామని దేవుడు ఆ స్థితిలో పెట్టట్లేదు, కృతజ్ఞతగా బ్రతుకుతామని దేవుడు ఆ స్థితిలో పెడుతున్నాడు. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు కనిపిస్తాడు 4వ అధ్యాయంలో. నెబుకద్నెజరు దేవుడు అతన్ని హెచ్చించి రాజ్యం అంతా అతని చేతికి అప్పగించి గొప్ప స్థితిలో పెడితే ఆ నగరాన్ని, ఆ వైభవాన్ని, అవన్నీ నెబుకద్నెజరు చూసుకుని ఇదంతా నా వల్లే కలిగింది కదా, దేవుడు సమస్త దేశ జనులందరినీ నా వశం చేశాడు కదా, కాబట్టి నాకంటే ఇంకా గొప్పోళ్ళు లేరు అని గర్వించాడు. అతని గర్వం అతని నాశనానికి కారణమైంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? గడ్డి తినేటువంటి ఒక మృగంలాగా అతను చేసేసాడు. దేవుని చేతిలో పడ్డామా, దేవుని దగ్గర గర్వించామా, గమనించండి, ఏదో ఒక రోజున ఆ గర్వం నాశనానికి తీసుకువెళ్తుంది. అందుకని అన్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచు, చెడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనసు. అహంకారం, గర్వం అసలు ఇవి ఎంత ప్రమాదకరమైనవో తెలుసా? ఎవ్వరిలో ఉండడానికి వీల్లేదు. ప్రాముఖ్యంగా క్రీస్తుని ఎరిగినటువంటి దేవుని పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఉండడానికే వీల్లేదు. దేవుడు ఒకవేళ ఏదైనా అనారోగ్యాన్ని పంపించి సంపాదించుకోలేని పరిస్థితుల్లో పెడితే ఏమవుతుంది? అనారోగ్యము బాగోని పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే నీ డబ్బు అంతా ఏమైపోద్ది? నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేసినా
నీ ఆరోగ్యం కుదురుపడకపోతే, నీ పరిస్థితులు మెరుగవకపోతే, నీకున్న సమస్యలు తీరకపోతే, నీ కుటుంబం చక్కబడకపోతే, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు వాళ్ళు స్థిరపరచబడకపోతే, నీ గర్వం, నీ అహంకారం ఎప్పటికీ నిన్ను సెటిల్ చేయలేదు. కనుక దేవుడు అసహించుకునేది ఏదన్నా మనిషిలో ఉందా అంటే ఈ గర్వమే. అది ఎవరి లక్షణం? సాతాను లక్షణం. సాతాను ఎందుకు పడిపోయాడు? వాడు కూడా గర్వించే కదా. గర్వించే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, సాతాను ఆధీనంలో ఉంటున్నారు. వాళ్ళు దేవుని పిల్లలని అనుకుంటున్నారేమో కానీ ఈ గర్వం, ఈ అహంకారం, ఇలాంటి వాళ్ళందరూ సాతాను చేతిలోకి వెళ్ళిపోయారు. వాడు వీళ్ళని కీలుబొమ్మలాగా ఆడుకుంటున్నాడు. ఎందుకంటే గర్వం వాడి మనస్సే, వాడి నుండే పుట్టింది. గర్వించాడు, తేజో నక్షత్రమా వేకు చుక్క, ఆకాశంలో నువ్వు ఎట్లు ఊడిపడితేవి, గర్వించే కదా అంటాడు. కనుక గర్వం అనేది దేవుడు ఇష్టపడ్డం. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనంలో అంటా ఉన్నాడు, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు అంటున్నాడు. గర్వ హృదయులు దేవునికి హేయులంట, నిశ్చయముగా వాళ్ళు ఏం చేస్తారు? శిక్ష. వాళ్ళ నీ గర్వం, అబ్బో వెర్రవీగేతనం, నీ అహంకారం, నీ దుర్బుద్ధి, ఈ రోజుకి ఎవరో నీ ఎదుట నిలవలేనంతగా నువ్వు గర్విస్తూ ఉండొచ్చేమో. కానీ ఒక రోజు ఉంటుంది, నీ గర్వం వల్ల నీ నాశనానికి, నీ గర్వం వల్ల దైవ శిక్షకు, దైవోగ్రతకు ఒకవేళ పాత్రులు కావాల్సి వస్తే గనక అప్పుడు తెలుస్తుంది. నెబుకద్నెజరులో ఉన్న గర్వం అంతా మొత్తం పోయేటట్టుగా దేవుడు మట్టిలోనికి తొక్కేశాడు, నేల మట్టుకు వంచేశాడు. దేవుని చేతిలో పడొద్దండి. దేవుడు, కొంతమంది అనుకుంటారు అలా బ్రతకడం, ఆ గర్వాన్ని ఆత్మాభిమానం అనుకుంటారు కొంతమంది. నాకున్న దాన్ని బట్టి నేను గొప్పగా ఫీల్ అవడం అనేది, ఎవరిని లెక్కలేనితనంగా ఉండడం అనేది నా ఆత్మాభిమానం అనుకుంటారు. దేవుడు మనలో ఆత్మ పెట్టినోడు ఆయనే కదా. ఆత్మాభిమానం అంటే ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగం అన్నాడు. నిజమైన ఆత్మాభిమానం విరిగి నలిగినటువంటి హృదయం కలిగి ఉండడం, దేవుని దగ్గర తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండడం, అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి కొన్ని పేర్లు సూట్ అవ్వో, ఆత్మాభిమానం, ప్రెస్టీజు, లేకపోతే ఇంకేవేవో పేర్లు పెట్టుకుని గర్వంతో బ్రతకడం అనేది దేవునికి ఎదురాడడం గుర్తుపెట్టుకో. దేవునికి ఎదురెళ్ళి గర్విష్ఠుడిగా ఉండి నెబుకద్నెజర్ లాగా దేవుని చేత శిక్షించబడే పరిస్థితి తెచ్చుకోకు. దానికంటే ముందే దేవుని బ్రతిమలాడుకో, దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభా, ఎంతకాలం గర్వించి నేను నీకు అయిష్టంగా జీవించాను, నన్ను క్షమించు ప్రభా, నాశనానికి వెళ్లకుండా తప్పించు అంటే తప్పిస్తాడు. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులని సైతము వానికి మిత్రులుగా చెయ్యను అని అంటాడు. 5వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు ఈ చెడుతనం నుండి తొలగిపోతారు. ఆయన యందు భయభక్తులు ఇలాంటి గర్వ హృదయం నుండి తొలగింపజేస్తారు. అంత మాత్రమే కాదు, మన ప్రవర్తన దేవునికి ఇష్టమైంది అయితే శత్రువులని సైతం దేవుడు మనకి మిత్రుడిగా చేస్తాడు. నీకేది కావాలి? గర్వంతో నాశనానికి వెళ్తావా? ఆయన భయభక్తులు కలిగి తగ్గింపు జీవితాన్ని కలిగి అందరి పట్ల మంచి వ్యక్తిగా, దేవుని పిల్లవాడిగా పేరు తెచ్చుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు నీకే అప్పగిస్తా ఉన్నాడు. ఎదుట దేవుడు 2 మార్గాలు పెడుతున్నాడు. ఏది ఎంచుకుంటావో ఎంచుకో. నువ్వు ఎంచుకునే మార్గాన్ని బట్టి, నువ్వు జీవించే జీవితాన్ని బట్టి నువ్వు పర్యవసానం పొందుకుంటావు, ప్రతిఫలాన్ని పొందుకుంటావు. అయితే నేను చెప్తున్నాను, ఎవ్వరు నాశనానికి వెళ్ళాలని ఎవ్వరు కోరుకోరు, వెళ్ళండి అని ఎవ్వరూ చెప్పరు. ఒకవేళ గర్వం నీలో ఉంటే ఇప్పుడైనా తొలగించుకో. దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభా ఎంతకాలం నేను బాధించాను, ఈ గర్వాన్ని ప్రభా నువ్వు తీసే, నేను విడిచిపెడతాను, నాకు సహాయం చేయ ప్రభా అని దేవుణ్ణి అడగండి. ఆయన కొరకు తగ్గించుకుని జీవించండి. దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం ఈ మాటలు వెంటనే మీకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నీ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయము ప్రభా నీ బిడ్డలు వాక్యం వినడానికి వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆసక్తిని బట్టి, సజీవమైన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవును, గర్వం ఎంత ప్రమాదకరమైందో మాకు నేర్పించారు ప్రభు. ఎవరైనా ఇప్పటిదాకా తెలియక అది ఆత్మాభిమానం అని అనుకుంటూ గర్విష్ఠులుగా ఉన్నారేమో, వారు నాశనానికి వెళ్తున్నారు అనే వాస్తవాన్ని తెలుసుకున్నారు. ఎవరైతే అటు జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు,
వారితో మీరు ఉండండి. ఎదుటి వారి గర్వం వలన నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, వారి కొరకు మేము ప్రార్థిస్తా ఉన్నాం. ఆ గర్విష్టి ఏదో ఒక రోజున మారకపోతే నాశనానికి వెళ్తాడు అనే వాస్తవాన్ని వీరు కూడా గుర్తెరిగి వారి వలన కలిగినటువంటి బాధ నుండి, నొప్పి నుండి దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడని వారి చింత యావత్తు నీ మీద వేయడానికి కూడా సహాయం దయచేయండి. ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని ప్రభా మరి ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ ఉదయకాలం దీవెనలు నీ బిడ్డల మీద ఉంచమని, వారి కుటుంబాల మీద ఉంచమని, వారి అవసరాలు తీర్చమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంత శ్రద్ధగా మీరు వాక్యాన్ని వింటున్నందుకు మీకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.